ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. 6 గ్యారంటీలు ఏమైనా మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు గతంలో ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలప్పుడు కేటీఆర్ కు సంబంధించిన ఈ కార్ రేసు తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా తెరపైకి తీసుకొస్తారంటూ హరీష్ రావు మాట్లాడతారు. 2024 ఎన్నికల నుంచి ఏదో ఒక డ్రామా, కమిషన్లు వేసిండ్రు, ఎంక్వైరీలు వేసిండ్రు, సిట్టులు వేసిండ్రు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా కేటీఆర్ కు నోటీసులు ఇచ్చిండ్రు. మున్సిపల్ ఎన్నికల్లోనేమో హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చి ఇలా రాజకీయ డ్రామా నడుపుతున్నారు. మీరు సర్కార్ నడుపుమంటే కాంగ్రెస్ పార్టీ సర్కస్ నడుపుతా ఉన్నది నోటీసులు ఇచ్చి. ఇలా మీ నోటీసులకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం భయపడుతుందా? కేసీఆర్ గారు తయారు చేసినటువంటి సైనికులు భయపడతారా? డెఫినెట్ గా మీ తాటాకు చప్పుళ్లకు, కాంగ్రెస్ పార్టీ చాటాకు తప్పులకు, మీరు ఇస్తున్నటువంటి నోటీసులకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణి నాయకత్వం ఎవరు కూడా భయపడరు. సమైక్యవాదులను మేము ఎదిరించి పోరాడి 14 సంవత్సరాలు తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ కార్యకర్తల పార్టీ మాది. మీలాగా దొంగల పాట, కమిషన్ల పాట, కాంట్రాక్టర్ల పాట, టెండర్ల పాట, దోపిడీ పాట, అవినీతి పార్టీ మీది. ఏ శాఖలో లేదు మీకు కుంభకోణాలు. ప్రతి శాఖలో కుంభకోణం జరిగిందని హరీష్ రావు గారు మా పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది.